సో, 'పవన్ కళ్యాణ్' గారంటే ఇష్టం. హ్మ్. అది సినిమాల్లో ఇష్టం కాదు. ఆ! అంతకు మించి. అంతకు మించి. అంటే 'చిరంజీవి' గారి తమ్ముడు అని మీరు ఇష్టపడ్డారా? లేకపోతే ఎందుకంటే ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చింది మెగాస్టార్. అవును. సో, ఆయన సినిమాలు, ఆయన తర్వాత పవర్ స్టార్ వచ్చారు. హ్మ్. మిగతా అందరూ వచ్చున్నారు. అవును. సో, అంటే మీకు నాకు తెలిసి మీకొక ఇష్టం అనేది మెగా ఫ్యామిలీలు కానివ్వండి, మెగా హీరోలు అంటే 'చిరంజీవి' అలానే దగ్గర స్టార్ట్ కాకుండా అయిండొచ్చని నాకు నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా కూడా ఈయన చాలా మంచి వ్యక్తి. హ్మ్. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే, అంటే ఊరుకునే రకం కాదు. హ్మ్. లేట్ అవ్వచ్చు కానీ 100% కంప్లీట్ చేస్తారు. ఆ కష్టాన్ని హ్మ్. తీరుస్తారు. సో, అలా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో కంపల్సరీ ఆయన పాల్గొని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఓకే. అంటే నేనేదైతే మొన్న క్యాంపెయినింగ్‌కెళ్ళినప్పుడు చేశానో, హ్మ్. ఇప్పుడు గొల్లప్రోలని కొన్ని కొన్ని విలేజెస్ విలేజెస్‌లో చేశారు ఉన్నాయి. మీరు. ఆల్‌మోస్ట్ 15 డేస్ పైనే ఉన్నారు కదా! 15 డేస్ క్యాంపెయినింగ్‌లో. పైనున్నాను. ప్లస్ మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి. అంతేనా? లేదు. ఏమంటారు అక్కడ స్టేయింగ్‌కి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. హ్మ్. అది మనం తప్పు చెప్పకూడదెప్పుడు. హ్మ్. మన సొంత డబ్బులేం లేదు. ఎళ్ళిది వచ్చేంత వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఓకే. ఆ! బట్ ఏందంటే మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడి నుంచి. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయకుండా వర్క్ చేసాం తప్పించి వాళ్ళే చూసుకున్నారు ఏ టు జెడ్ మొత్తం. ఓకే. మన స్టేయింగ్ దగ్గర నుంచి ఫుడ్ కావచ్చు, అంతా చూసుకున్నారు వాళ్ళే. హ్మ్. అయితే నేను ఏదైతే విలేజెస్ వెళ్ళానో, చాలా మంది వచ్చారు క్యాంపెయినింగ్ చేశారు కానీ ప్రాబ్లమ్స్‌ని బయటికి తీసుకురాలేదు. హ్మ్. బట్ నేనేం చేశానంటే ఆల్‌మోస్ట్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌కి ఫైట్ చేసి మరి బయటికి తీసుకొచ్చాను. హ్మ్. చాలా కొట్లాట్లు గూడా అయ్యాయి నేను వెళ్ళే టైంలో. ప్లేసెస్‌లో. ఆ! ప్లేసెస్‌లో చాలా కొట్లాట్లయినాయి. సో, అయన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఫోను చేసి మేడం ఆ రోజు ఏదైతే ఫైట్ చేశారో హ్మ్. అది ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా చెందుర్తి అనే గ్రామంలో రోడ్లు అన్నీ లేకుండే మంచిగా. హ్మ్. అండ్ మన గిరిజన ప్రాంతం ఒకటుంది. హ్మ్. అక్కడ చూస్తే అంటే నేను పాత ప్రభుత్వంకి ఎగ్నెస్ట్ అని చెప్పను. హ్మ్. బట్ ఒక మాట చెప్పగలను. అప్పట్లో చూస్తే గిరిజనులకు కావచ్చు అందరికి చాలా సపోర్ట్ చేశాము అన్నారు. నేను చూస్తే ఆ వేకి కూడా వెళ్ళలేకపోయా. చెప్పులు ఒక చేత్తో పట్టుకున్నాను. మనకి ఎవరైతే బ్యాక్ బ్యాక్ హ్మ్. సైడ్ వస్తారో హ్మ్. వాళ్ళందరూ కలిసి లైట్లు పెట్టుకొని ఉంటే ఫోన్ లైట్స్ పెట్టి చూపిస్తే ఆ వేలో వాళ్ళ ఇంట్లకి వెళ్ళడం జరిగింది. హ్మ్. ఇప్పటికి వాళ్ళు ఇంకా కృష్ణాయిల్ బుడ్డిలో ఒత్తు హ్మ్. పెట్టుకొని వెలిగించుకున్నారు. స్టిల్. స్టిల్ ఇప్పటికి. హ్మ్. సో, నేనేమన్నానంటే సరే నా వంతు నేను ఏపిచ్చేస్తా. ఆ ఊరు వరకు చిన్నగా ఒక 1,00,000 అయిద్దా, 2,00,000 అయిద్దా నేనేపిస్తా అంటే, దానికి కూడా వద్దని పట్టారు. ఓకే. దానికి కూడా గొడవ పడడానికే చూసారక్కడ ఆ ఏరియా మొత్తం. హ్మ్. సో, అంటే కొంతమంది డ్రింక్ చేసి ఉన్నారు. కొంతమంది ఒకే పార్టీకి ఎప్పుడు మాట్లాడే వాళ్ళుంటారు కదా! అవును. నోటికి ఓటు అనేవాళ్ళుంటారు కదా! సో, హ్మ్. వాళ్ళందరూ అట్టే మాట్లాడారు. మీరప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు చేంజ్ చేసేస్తారు అదా అంటే, ఇప్పుడు మా చేతిలో పదవి లేదు. హ్మ్. ఏం లేదు. కానీ మేము హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నాం. హ్మ్. ఇంతవరకు పాలించే వాళ్ళు ఎందుకేం అడగలేకపోయారు వాళ్ళు మీరు? హ్మ్. వాళ్ళని వాళ్ళని క్వెషన్ చేయాలి కదా! ఇప్పుడు 5 ఇయర్స్ పాలించినప్పుడు మీరు మాకెందుకు ఈ హెల్ప్ చేయలేదు? మీరు ఎందుకు మాకు బాగోగులు చూడలేదు? హ్మ్. మా ఫ్యామిలీస్‌ని ఎందుకు ఆదుకోలేదని వాళ్ళని క్వెషన్ చేసుంటే బావుండేది. ఏదో ఒక పెగ్గేసాం కదా! వచ్చినోళ్ళందరిని తిడదాం అనుకునేలాగా మాట్లాడితే హ్మ్. అది కరెక్ట్ కాదనిపిచ్చింది. మన ప్రాబ్లమ్ ఏదుందో అది మనం హైలైట్ చేసుకోవాలి. బయటికి తీసుకురావాలి. దాన్ని సొల్యూషన్ వెతుక్కోవాలి. హ్మ్. వీళ్ళందరికీ నోటికొచ్చినట్టు చాలా మంది మాట్లాడారు, తిట్టారు, మా క్యారెక్టర్స్‌ని బ్లేమ్ చేశారు. హ్మ్. అండ్ చాలా క్యాస్ట్ మంది. బేస్ చేసుకొని గూడా మిమ్మల్ని కామెంట్ చేసినట్టున్నారు. నాకు బికాజ్ క్యాస్ట్‌తో మీకు సంబంధం అంటే లేదండి. 'చరిష్మా నాయుడు' ఏదైతే లాస్ట్ 3 అవును. వర్డ్స్ ఉందో బట్ అది ఫస్ట్ ఫస్ట్ నుంచి ఉంది గాబట్టి అది అలానే ఉంది కానీ, హ్మ్. నాకు క్యాస్ట్ ఎట్లాంటి ఫీలింగ్ లేదు. నేను ఏమంటారు నాకు ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం అని నాకేది ఉండదు. అందరి వాటిలకి వెళ్తాను. అందరి దాంట్లో తింటాను. హ్మ్. తినే వస్తాను. కానీ నాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అలాగే చూసుకుంటే మా హస్బెండ్ గోల్డ్ స్మిత్. హ్మ్. మేము నాయుడూస్. సో, అయినా వీళ్ళింట్లో ఇప్పుడు ఉంటున్నాను కదా! హ్మ్. వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తున్నాను కదా! నాకెలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టియన్ ఉంది. హ్మ్. తనతో ఉండట్లేదా నేను? నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను తిరగట్లేదా? నాకెలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. హ్మ్. మంచిగా ఆ పూటకి అమౌంట్ వచ్చాయా? కడుపు నిండా తిండి తిన్నామా? కంటి నిండా నిద్రపోయామా? చాలు. హ్మ్. అంతకు మించి ఎక్స్‌ట్రాలు నాకొద్దు. ఓకే. అందరితో మింగిల్ అయ్యి ఉండాలి. లొకేషన్‌కెళ్ళినా సరే వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు అన్నట్టు ఉండకూడదు. హ్మ్. అందరితో సెట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్‌మెంట్ ఈక్వల్. హ్మ్. ఆర్టిస్ట్‌లే కదని మనకి కొమ్ములు రాకూడదు. హ్మ్. వీళ్ళకేం లేదు కదా! ఇప్పుడు సెట్ డిపార్ట్‌మెంట్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ ఇన్ని వీళ్ళకేం లేదు కదా! మనకన్నా చిన్నవాళ్ళు కదా! అని చిన్న చూపు చూడకూడదు. హ్మ్. అందరూ ఈవెన్‌గా, ఈక్వల్‌గా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఆ లొకేషన్. హ్మ్. చాలా మంది చూపిస్తారు ఆర్టిస్ట్‌లు యాటిట్యూడ్ చాలా మంది చూపిస్తారు. నేను ఆర్టిస్ట్‌లకి చెప్పబోయిందేంటంటే హ్మ్. అది వద్దు. అందరం ఒక్కటే ఇక్కడ. హ్మ్. ఇంతకుముందు మీరొక మాట అన్నారు. ఎక్కువ బెంగుళూరు వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళని తీసుకొస్తున్నారు అని చెప్పి. ఎవరిని తీసుకొచ్చినా మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బట్ ఏంటంటే మాతో అందరితో కలిసిమెలిసి ఉండాలి.
బయట నుంచి వచ్చాము కదా! మాకు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాము. మేము ఇలా ఉంటాము, అలా ఉంటాం. మాకు అది కావాలి, ఇది కావాలని అడగకూడదు. అందరితో ఈవెన్‌గా, ఈక్వల్‌గా కలిసిపోయి ఉంటే మాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఎట్లా అంటే అందరిని చీప్‌గానే చూస్తారు. చాలా అంటే చాలా చీప్‌గా చూస్తారు. అది నేను వద్దంటాను. ఓకే. వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు మింగిల్ అయిపోయి ఉంటే మాకు కూడా ఎలాంటి ఫీలింగ్ ఉండదు మీరు కదా! అట్లా సెట్‌లో ఇప్పటివరకు ఏ సీరియల్‌లోనైనా ఎవరి చాలా వలన సీరియల్స్‌లో ప్రాబ్లమ్ స్ట్రగుల్స్ ఫేస్ చేశా. అయ్యారా? చాలా చాలా లొకేషన్స్‌లో అంటే స్ట్రగుల్ ఎలా అయ్యాను. అంటే ఏంటి లొకేషన్స్ ఫేస్ చేశారు? చెప్పాను. హ్మ్. బట్ వాళ్ళేంటంటే వీళ్ళేంటి వీళ్ళ బతుకులేంటి అక్కడి హ్మ్. నుంచొచ్చి కూడా ఓకే. వీళ్ళేంటి వీళ్ళ బతుకేంటి నన్ను ఒక ఆర్టిస్ట్ అన్నారు. నేను కట్టుకునే చీర పాటి విలువ చేయదు ఈమె బతుకు అని అడిగారు మిమ్మల్ని. నన్ను. ఓకే. హ్మ్. సో నేను అప్పట్లో ఒకసారి మీకు ఆ మాట విన్నప్పుడు కళ్ళెంబట నీళ్ళొచ్చుండొచ్చు కదా? కళ్ళం నీళ్ళు కాదు. వెళ్లి చాచిపెట్టి ఒకటి పీకాలనిపించింది నాకైతే. హ్మ్. నాకున్న కోపానికి ఎంత నవ్వుతానో ఏదైనా నన్ను అనకూడని మాట ఎవరైనా అంటే అంతే కోపమొస్తది. ఆబ్వియస్‌లీ ఎవరికైనా అవును. కోపమొస్తుంది. లాగి పెట్టండి ఇద్దామనే అనుకున్నాను. కానీ నా పక్కన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ మేము మాట్లాడతాం అమ్మ నువ్వేమి ఇన్వాల్వ్ కాకు అంటే, వాళ్ళు మాట్లాడే మాట వల్ల నేను సైలెంట్ అయిపోయా. హ్మ్. మనం వర్క్ చేసిన ప్రొడక్షన్‌కి ప్రాబ్లమ్ రాకూడదెప్పుడు. అవును. పలానా ఆర్టిస్ట్ వల్ల ఇంత ప్రాబ్లమ్ అయింది అనే పేరెప్పుడు రాకూడదు. ఎట్లంటే మరీ చిన్న చూపు చూస్తదావిడ. హ్మ్. మళ్ళీ చూస్తే చెన్నై నుంచో, బెంగుళూరు నుంచొస్తారు. నేమ్స్ అవసరం లేదు. హ్మ్. ఈ వీడియో చూస్తే ఆవిడకి అర్థమై ఉండొచ్చు ఇన్‌కేస్ చూసుంటే. ఓకే. సో, తనే 2 సీరియల్స్‌లో నాకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది. ఓకే. నన్ను మొత్తానికి తీసేయమనే చెప్పేది ఛానెల్ వాళ్ళతో. హ్మ్. ఆముంటే నేను చెయ్యను, నేను చేయలేను అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకో. హ్మ్. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకుని నా క్యారెక్టర్ తీసేయాల్సొస్తది కదా! అంతే కదా! డెఫినెట్‌గా. మనం రూల్ కానీ మాట్లాడితే ఇప్పుడు ఆమెకి ఫేవర్‌గా గనుక ఒకవేళ డైరెక్టర్ ఉన్నా, ప్రొడక్షన్ వాళ్ళున్నా గూడా నా ఆటోమేటిక్‌గా అదృష్టం ఏంటంటే ఛానెల్ దగ్గర నుంచి గాని, ప్రొడక్షన్ దగ్గర నుంచి గాని, లైక్ ప్రొడ్యూసర్స్ గాని ఎవరు కూడా నా గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదు. హ్మ్. నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. సో, అందువల్ల నేను ఆ 2 ప్రాజెక్ట్స్‌లో కూడా నేను అలానే వర్క్ జనరల్ చేశాను యూజువల్‌గా ఫర్దర్‌గా. ఫీమేల్ ఆర్టిస్ట్‌లు అనేసరికి ఇప్పటివరకు నేను విన్నదేంటంటే, సో, ఎక్కువ సఫర్ అయ్యేది అండ్ కాస్టింగ్ కౌచ్ గురించి కానివ్వండి, ఈ ఆ! కైండ్ ఆఫ్ ఇష్యూస్‌లో సఫర్ అవుతారు. ఇవి సీరియల్స్‌కి మాక్సిమం వస్తాయి అనేది కాస్టింగ్ విన్నాను కౌచ్ నేను. బట్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ! ఒక సీనియారిటీ వల్ల ఆర్టిస్ట్‌ల కూడా యాటిట్యూడ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ యాటిట్యూడ్ ఒస్తాయి. వల్ల కూడా సఫర్ అయిన సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయని చాలా ఉన్నాయి. అర్థమవుతుంది. హ్మ్. చాలా ఉంటాయి కూడా. కాస్ట్యూమ్స్ విషయంలోనొస్తే చాలా చిన్న చిన్న థింగ్స్ వల్లనే పెద్ద పెద్ద ఇష్యూస్ అయితాయి. హ్మ్. నేను కట్టుకున్న కలర్ ఆమె కట్టుకుంది. ఆమెకి డ్రెస్ చేంజ్ చేపియు. హ్మ్. ఇట్లాంటి యాటిట్యూడ్‌లు చూపిస్తారు. అరే! ఇప్పుడు అందరి దగ్గర కలర్స్ కొన్ని కొన్ని అన్నీ దగ్గర దగ్గర మిక్స్డ్ కలర్సే ఉంటాయి. హ్మ్. పర్టిక్యులర్‌గా దీనికి అపోజిట్ కలరే తేవాలంటే ఎవరు తేలేరు. మన షెడ్యూల్‌కొచ్చేటప్పుడు ఒక 12 చీరలు చెప్తారు. హ్మ్. ఆ చీరలోనే అటుకటుగా అడ్జస్ట్ అయితూ ఎళ్ళిపోవాలి తప్పించి, నేను కట్టుకున్న కలర్ ఆమె కట్టింది. ఆమె చీర చేంజ్ చేపియండి. హ్మ్. ఇలాంటి మాటలు ఆడొద్దంటా నేను. అడ్జస్ట్ అవ్వాలి. ప్రొడక్షన్ దగ్గర అడ్జస్ట్ అయితేనే హ్మ్. మనకి ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. లేదనుకుంటే అక్కడికే తొక్కేస్తారు చాలా మందిని. హ్మ్. ఇండస్ట్రీలో మాత్రం. ఓకే.